డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్లోనే షాక్ తగిలింది. సొంత గడ్డపై టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆ జట్టుకు తొలి మ్యాచ్లోనే భంగపాటు ఎదురైంది. న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ లాంటి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లోనే ఓడిపోయి సెమీఫైనల్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది పాకిస్తాన్. నిన్న జరిగినటువంటి ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా న్యూజిలాండ్కు బ్యాటింగ్ అప్పగించింది. న్యూజిలాండ్ జట్టు తన ఇన్నింగ్స్ను ఒక రకంగా పేలవంగా ఆరంభించిందని చెప్పాలి. న్యూజిలాండ్ ఓపర్లు విలియంగు, తర్వాత డెవాన్ కాన్వే వీళ్ళిద్దరూ కూడా చాలా ఆచితూచి ఆడారు. మొదటి వికెట్కు వీళ్ళిద్దరు కలిసి 39 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత ఒకే ఒక పరుగు తేడాతోటి కాన్వే వికెట్ను, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ వికెట్ను కూడా కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు. సో న్యూజిలాండ్ జట్టు ఫస్ట్ 10 ఓవర్లలో కేవలము 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి డారెల్ మిచెల్ కూడా 10 పరుగులకు మాత్రమే అవుట్ కావడంతో న్యూజిలాండ్ జట్టు 73 పరుగులకే 3 కీలకమైనటువంటి వికెట్లు కోల్పోయింది 16 ఓవర్లకు. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ విలియాంగ్, టామ్ లేథమ్ వీళ్ళిద్దరు కలిసి అద్భుతంగా ఇన్నింగ్స్ను నిర్మించారు. వీళ్ళిద్దరు కలిసి 4వ వికెట్కు 126 బంతుల్లో 118 పరుగులు జోడించారు. ఓపెనర్గా వచ్చినటువంటి విలియాంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 107 పరుగులు చేసి అద్భుత సెంచరీ సాధిస్తే, టామ్ లేథమ్ 104 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 3 సిక్సర్లతోటి 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చినటువంటి గ్లెన్ ఫిలిప్స్ సైతం 39 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 61 పరుగులు సాధించాడు. విల్ యంగ్ అండ్ టామ్ లేథమ్ వీళ్ళిద్దరు కలిసి 4వ వికెట్కు 126 బంతుల్లోనే 118 పరుగులు జోడిస్తే, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ వీళ్ళిద్దరు కలిసి 5వ వికెట్కు కేవలం 74 బంతుల్లోనే 125 పరుగులు జోడించారు. సో మొత్తంగా విల్ యాంగ్, టామ్ లేథమ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళు ముగ్గురు కలిసి విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టు 320 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. వాస్తవానికి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి తీరు చూస్తే 300 పరుగుల మైలురాయిని చేరుతుందని ఎవరు అనుకోలేదు. కానీ చివరి 15 ఓవర్లలో న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది. దానికి ప్రధానమైనటువంటి కారణము టామ్ లేథమ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ చెప్పాలి. విలియాంగ్ వాళ్ళ ఇన్నింగ్స్కు ఒక స్థిరత్వాన్ని తీసుకొచ్చి సెంచరీ చేస్తే, ఆ తర్వాత టామ్ లేథమ్ అద్భుత సెంచరీ సాధించాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్కు అద్భుత ముగింపును ఇచ్చాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక 321 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాను ఏ దశలో కూడా లక్ష్యం దిశగా పయనించలేదు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తేలిపోయింది. ఆ జట్టు ఆరంభము అత్యంత పేలవంగా మొదలైంది. 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు 2 వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులు మాత్రమే చేయగలిగింది. షకీలు, రిజ్వాన్లను ఓరూరుకు అవుట్ చేశాడు. ఇటీవల జరిగినటువంటి ట్రై సిరీస్లో ఇదే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 350కు పైగా పరుగులను చేజ్ చేసినటువంటి పాకిస్తాను ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ చేస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఫ్యాన్స్ భావించారు. సొంత గడ్డపై ముఖ్యంగా బ్యాటింగ్కు అనుకూలించేటటువంటి కరాచీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండడంతో పాకిస్తాన్ అభిమానులు విజయంపై ధీమాగానే ఉన్నారు. కానీ వారి ఆశలు అడియాశలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో ఓపెనర్ ఫకర్ జమాన్ స్థానంలో బాబర్ ఆజంతో కలిసి సౌద్ షకీల్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. అయితే వీరిద్దరూ టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేశారు. దీంతో సాధించాల్సినటువంటి రన్ రేటు క్రమంగా పెరుగుతూ పోయింది. 19 బంతుల్లో 6 పరుగులు చేసిన తర్వాత సౌద్ షకీల్ అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ మహమ్మద్ రిజ్వాను 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే, ఫకర్ జమాన్ 41 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం జరిగింది. బాబర్ ఆజం క్రీజ్లో నిలబడ్డప్పటికీ 70 స్ట్రైక్ రేట్ తోటి పరుగులు చేశాడు. అంటే ఒక రకంగా చాలా తక్కువ వేగంతో పరుగులు చేశాడు. 90 బంతుల్లో 64 పరుగులు మాత్రమే చేశాడు బాబర్ ఆజం. దీంతో వాళ్ళు చేయాల్సినటువంటి రన్ రేటు 10కి చేరింది. ఆ తర్వాత సల్మాన్ ఆగా 28 బంతుల్లో 42 పరుగులు, చివరిలో ఖుష్దీషా 49 బంతుల్లో 69 రన్స్ చేసినప్పటికీ వాళ్ళు బ్యాటింగ్ జులిపించినా వీళ్ళు ఓటమి యొక్క అంతరాన్ని తగ్గించారే తప్ప మ్యాచ్ను గెలిపించలేకపోయారు. చివరికి పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి టామ్ లేథమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్లో పెట్టినటువంటి అద్భుతమైనటువంటి క్యాచ్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. పక్షిలాగా గాలిలో తేలుతూ అతను పట్టినటువంటి క్యాచ్ను చూసి కోట్లాది మంది ప్రేక్షకులు కూడా టీవీలో ఆ క్యాచ్ను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ గెలుపుతోటి న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్స్ దిశగా తొలి అడుగు వేసింది. ఇక ఇదే గ్రూప్ అంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు అంటే గురువారము మ్యాచ్ జరగబోతుంది. ఇక స్కోర్ బోర్డు చూసినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
వాళ్ళ ఓపెనర్ విల్ యాంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్ తోటి 107 పరుగులు చేస్తే 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి టామ్ లాథమ్ 104 బంతుల్లోనే 10 ఫోర్లు 3 సిక్సర్లతోటి 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ సైతం 39 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 61 పరుగులు చేశారు. మరొక ఓపెనర్ కాన్వే 10 పరుగులకు, విలియమ్సన్ 1 పరుగుకు, డారెల్ మిచెల్ 10 పరుగులకు, అంటే వీళ్ళు త్వరగానే అవుట్ అయినప్పటికీ, అంటే 73 పరుగులకి 3 కీలకమైనటువంటి వికెట్లు కోల్పోయినప్పటికీ విలియం కానీ, ఆ తర్వాత టామ్ లేథమ్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ ఈ ముగ్గురు విజృంభించడంతో న్యూజిలాండ్ 320 పరుగులు చేసింది. ఒక దశలో అంటే 15 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ కనీసం 250 పరుగులైనా చేయగలుగుతుందా అని అనిపించింది. కానీ చివరిలో లేథమ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ యొక్క ఫాస్ట్ బ్యాటింగ్ తోటి వాళ్ళు 320 పరుగులు చేయటం జరిగింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా 2 వికెట్లు, హరీష్ రఫ్ 2 వికెట్లు తీస్తే అబ్రార్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఇక 321 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పాకిస్తాన్ జట్టు ఏ దశలో కూడా లక్ష్యం దిశగా పయనించలేదు. వాళ్ళ కెప్టెన్ రిజ్వాను, ఆ తర్వాత బాబర్ ఆజం వీళ్ళు చాలా స్లోగా టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేశారు. వాళ్ళ ఓపెనర్ సౌదీ షేఖుల్ తొందరగానే అవుట్ అయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్నటువంటి సౌదీ షేఖుల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్తో కలిసి బాబర్ ఆజము ఇద్దరు కలిసి 320కు పైగా పరుగులు ఛేదించేటువంటి క్రమంలో టెస్ట్ మ్యాచ్ తరహాలో మరి వాళ్ళు బ్యాటింగ్ చేసి తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఈ మ్యాచ్లో ఓటమికి ప్రధాన కారణము రిజ్వాన్ అండ్ బాబర్ ఆజము 64 పరుగులు చేసినప్పటికీ చాలా స్లోగా బ్యాటింగ్ చేయడంతో చివరిలో చేయాల్సిన రన్ రేట్ ఎక్కువైపోయి వాళ్ళు ఆల్అవుట్ కావడం జరిగింది. సో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తరఫున ఖుష్దిల్ 69 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. 49 బంతుల్లోనే 10 ఫోర్లు 1 సిక్సర్ తోటి 69 పరుగులు చేసి చివరిలో ఖుష్దిల్ విజృంభించి ఆడటంతో ఈ యొక్క ఓటమి అంతరం కాస్త తగ్గింది. ఇక బాబర్ ఆజం 90 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 64 పరుగులు చేస్తే సల్మాన్ ఆగా 28 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 42 పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేదు. దాంతో పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఓరూర్కి తర్వాత వాళ్ళ కెప్టెన్ మిచెల్ శాట్నర్ చెరో 3 వికెట్లు తీస్తే మ్యాట్ హెన్రీ 2 వికెట్లు, ఆ తర్వాత బ్రాస్వెల్ అండ్ నాథన్ స్మిత్ వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. సో మొత్తంగా ఈ గెలుపుతోటి న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్స్ దిశగా తొలి అడుగు వేసింది.